ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. ఈ విచారణ చేస్తున్నారు దాని మీద. అయితే ఈ ఛార్జ్ షీట్ మీద అనేక లోపాలు ఉన్నాయంటూ కూడా సొంత పార్టీ అంటే వైసీపీకి సంబంధించి కాకపోయినా ఐ మీన్ టీడీపీకి సంబంధించి కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. సిట్ అధికారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఛార్జ్ షీట్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. కొన్ని మీడియాలు అంటే టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు కూడా దీని మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఏంటి సార్, లోపాలు ఏమైనా ఉన్నాయా, కావాలనే జరిగిందా, లేకపోతే నెగిటివ్గా దీన్ని ప్రమోట్ చేస్తున్నారా? అంటే మొదట మీకు చెప్పాను కదండి, ఛార్జ్ షీట్కి తర్వాత మన రిమాండ్కి ఈ రెండింటికి చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి. అది వాస్తవం. సో ట్రోలింగ్ అంటారా, ఈవేళ పబ్లిక్ డొమైన్లో ఉన్న డేటాను తీసుకొని ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇంకొకటి ఏంటంటే అండి, ముందు జాగ్రత్త చర్యము బహుశా ఛార్జ్ షీట్ అడిషనల్ ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోమని సిట్కే వీళ్ళు డైరెక్షన్ ఇస్తున్నారు మన బహుశా. అంతేనంటారు. అంటే రెచ్చగొడుతున్నారు. అంటే మరి రెచ్చగొడుతున్నారు అన్న పదం పెద్దదవుతుందేమో అండి. వాళ్ళకి సూచనలు ఇస్తున్నారండి వీళ్ళు, మీరు ఈ తప్పులు చేయకండి నెక్స్ట్ టైము. అంటే పెద్దవాళ్ళ చేతుల నుంచి ఇప్పుడు సోషల్ మీడియా చేతిలోకి వెళ్ళింది. వాస్తవానికి సిట్ని డైరెక్ట్ చేసి తెలివితేటలు మనకు కూడా లేవండి. ఎందుకంటే అక్కడ కూర్చున్నదేమి ఏదో ఒక కానిస్టేబుల్ని హెడ్ కానిస్టేబుల్ని బెటర్ కదా సార్. ఐపీఎస్ అధికారులు ఉంటారు, వాళ్ళకంటూ ఎన్నో ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిన అనుభవం ఉంటుంది. ఏమవుతుందంటే హర్రీ బర్రీగా చేసింది ఏదనమాట, జస్టిస్ హర్రీ జస్టిస్ బర్రీడ్ అని. అందుకనే న్యాయ వ్యవస్థ చాలా కూలంకోసంగా చర్చిస్తాను. అది పోలీస్ వ్యవస్థ పాటిస్తుంటే న్యాయ వ్యవస్థకి మీద ఇంత ప్రెజర్ ఉండదండి. వాళ్ళకి పొలిటికల్ ప్రెజర్ ఉండడం లేదా వేరే వేరే బయాసులు ఉండడం వల్లే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఛార్జ్ షీట్లో ఇంకొక ప్రస్తావన, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు. దాంట్లో అది ఎందుకు ప్రస్తావించారు, ఎలా ప్రస్తావించారు అనేది పక్కన పెడితే బయట వ్యవహారం చూస్తే ఇప్పటికీ 11-12 మంది దాకా అరెస్ట్ అయ్యి ఉన్నారు. అందరూ కూడా రిమాండ్లో ఉన్న పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు నమోదైపోయింది దీంట్లో ఛార్జ్ షీట్లో. కాబట్టి నెక్స్ట్ ఆయనే అంతిమ లబ్ధిదారు అనే ఒక పదం వాడుతూ ఉన్నారు. అండ్ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరు బాగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏంటి సార్, ఛార్జ్ షీట్లో ఆయన పేరు మెన్షన్ చేయడానికి కారణం ఏంటి? నిజంగా ఆయన ప్రస్తావన వచ్చిందా దీంట్లో? లేదండి, ఛార్జ్ షీట్లో ఆయన అంటే ప్రస్తావన రావడం అంటే సీఎం ఇచ్చిన జీవోఎంఎస్ మీదే ఇదంతా కల్పిషన్ జరిగిందని ఒక వెర్షన్ రాసుకుంటూ వచ్చారు తప్ప ఆయన డైరెక్ట్ ఇన్పుట్స్ ఉన్నట్టు కానీ ఆయన డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ అయినట్టు కానీ ఎక్కడ ఉండదండి. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఒక సీఎం హోదాలో ఆ జీవోఎంఎస్ రిలీజ్ చేయడం కానీ దాని వెనకాల ఈ కల్పిట్స్ అందరికీ వెనకాలైన ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అని ఒక డౌట్ అయితే క్రియేట్ చేశారండి. బట్ ఛార్జ్ షీట్లో ఆయన ఎక్కడ కూడా ఎక్యూజ్గా చూపించలేదు, చూపించి ప్రయత్నం చేయలేదు. సరే, ఇప్పుడు కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ ఛాన్సెస్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి? బెయిల్కి సంబంధించి ఎటువంటి మెరిట్స్ ఉన్నాయి వాళ్ళకి? అసలు మిథున్ రెడ్డి గారి కేసులో అయితే మెరిట్స్ ఉన్నాయండి. ఆయనకి బహుశా ఫస్ట్ అటెంప్ట్లోనే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, తర్వాత మెయిన్ కేసు చూసుకుంటే పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేయటం, ఇవన్నీ ఎలా చూడాలంటారు సార్? ఒక న్యాయవాదిగా మీరు ఏం చెప్తారు? అసలు డైవర్షన్ పాలిటిక్స్ సార్. అంటే కొన్ని అంశాలు ప్రతిపక్షం వేలెత్తి చూపించకుండా ఈ విషయం గురించి మాట్లాడుకుంటే సెషన్స్ అయిపోతాయి అంటే నా అభిప్రాయం సార్. 40-45 రోజులు అలాగా ఈ విషయం మీద మిగతా గవర్నమెంట్లో ఏం జరుగుతుంది అనేది పెద్దగా టార్గెట్ అవ్వదు, చూడరు ఎవరు పట్టించి. ఏపీ ప్రతిపక్షానికి ఇచ్చే రోజులు వాళ్ళకి ఇచ్చేదే మ్యాక్సిమం ఒక టోటల్ సెషన్స్లో ఒక 1.5 hours ఇస్తారనుకోండి. వీళ్ళు ఇది చెప్పుకోవడానికే సరిపోద్ది వీళ్ళకి. సో కంప్లీట్ ఆ సెషన్ డైవర్ట్ చేయడం కోసమే సెషన్స్ ముందే ఈ ప్రస్తావన తీసుకొచ్చారు సార్. ప్రభుత్వం ఏర్పాటై 13 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఏంటి సార్, ఈ కేసు కూడా ఇంచుమించుగా 10 నెలలు అవుతుంది. కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ వేసి దీని మీద విచారణ చేసి ఇంకెంతకాలం ఇది హాట్ సీట్లో కూర్చునే అవకాశం ఉంది, హాట్ సీట్లో ఉండే అవకాశం ఉంది? అవసరమైనప్పుడు అసలు అంతేనంటారా? మీకు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మళ్ళీ లైమ్లైట్ తీసుకొస్తారండి. ఇంకా దీని మీద ఇంకా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాల్సింది ఉంది. వాళ్ళు చూపించిన లిస్ట్ ఆఫ్ ఎక్యూజ్డ్, లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇంకా అసలు పొందుపరచలేదండి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అవసరం పడితే అప్పుడు తీసుకుంటారు. అంటే ఒక మ్యాటర్ని కవర్ చేయడానికి ఇంకో మ్యాటర్ని తీసుకొచ్చినట్టు అంటారా? బహుశా అండి. ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతి ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ భాస్కర్ రెడ్డి గారు. ఆయన ఇందులో ఆయన కల్ప్రక్షన్ వాళ్ళు మెన్షన్ చేసిన ఎలిగేషన్ ఏంటంటే అండి, ఆయన కంటెస్ట్ చేసిన కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఖర్చులన్నీ కూడా ఈ లిక్కర్ స్కామ్ నుంచి ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం, ఒంగోలు నుంచి. గతంలో తిరుపతి ఎమ్మెల్యే, చంద్రగిరి ఎమ్మెల్యే.
అంటే అలాంటి వ్యవహారాలని కనుమరుగు చేయడానికి కొత్త కథనాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. దాన్ని అది మళ్ళీ కంటిన్యూ చేయడం కోసమే ఎంపీ గారు ఛార్జ్షీట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఈ కంప్లీట్ కిక్ బ్యాక్స్ ఎంతైతే వీళ్ళు అమౌంట్ గెయిన్ చేశారో దాన్ని ఎలక్షన్లో పెట్టారు, ఎలక్షన్కి బ్రీఫ్ ఇవ్వడం కోసం పెట్టారు. ఈ వాళ్ళు ఎలక్షన్లో ఖర్చు పెట్టిన బ్రైబ్ కానీ లేకపోతే లిక్కర్ కానీ ఇవన్నీ కూడా ఈ డబ్బుతోనే ఖర్చు పెట్టారు అని చెప్పి మళ్ళీ ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. పోనీ అది కూడా ఇంత ఇదిమిత్తంగా ఇంత డబ్బుని ఖర్చు పెట్టారు, ఈ రూపాల్లో ఖర్చు పెట్టారు నేను ఎక్కడ రిమాండ్ రిపోర్ట్లో ఉండదు. ఉంటుందా సార్ అసలు ఎలక్షన్లో ఖర్చులు అయ్యే? మరి ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా సార్. అవునండి. ఇప్పుడు ఏదైనా ఒక క్యాండిడేట్కి ఇంత సమ్ అమౌంట్ ఫిక్స్ చేస్తారు, అది లెక్కల్లో చూపిస్తారు, దానికి బ్రైబరీ అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు? ఒకవేళ వెనకాల ఏదైనా జరిగి ఏదైనా చిన్న చిన్నవి ఉన్నా వీళ్ళు చెప్పేదానికి పోనీ నేను మిమ్మల్ని ఒక ఎలిగేట్ చేస్తున్నానండి, ₹1,00,000 మీరు పలానా స్కామ్లో తీసుకున్నారు దానికి ఖర్చు పెట్టారని ఆ రూట్ చూపించలేదు, అది ₹1,00,000 కూడా మెన్షన్ చేయలేదు. ఈ పర్టికులర్ ఇంత అమౌంట్ ఆ ఎలక్షన్లో ఎలా తీసుకొచ్చి దీన్ని ఇలా ఖర్చు పెట్టారు, బ్రైబ్ కింద క్యాష్ రూపంలో ఇచ్చారు, లేకపోతే లిక్కర్ రూపంలో ఇచ్చారు, లేకపోతే లేడీస్కి ఏదో వేరే రూపంలో ఇచ్చారు, అలాంటివి ఏమి ఉండవండి. వాళ్ళు చెప్పేది హోల్సేల్ మర్చెంట్ దగ్గర నుంచి క్లాత్ మర్చెంట్ దగ్గర నుంచి ఫండ్ ట్రాన్స్ఫర్ అయింది, లేకపోతే గోల్డ్ మర్చెంట్ నుంచి గోల్డ్ ట్రాన్స్ఫర్ అయింది, ఇవి రాసుకొచ్చారండి రిమాండ్లో. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కొన్ని మీడియా సంస్థలు, అది నేను చెప్పడం బాగోదు కానీ కొన్ని మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా అనేది పక్కన పెడితే ప్రజా కోర్టులో అంటే ప్రజల ముందు ఒక దోషిగా నిలబెడతారు అనేది ఒక స్పష్టం అవుతుంది. కానీ ఆయన్ని జైలు అరెస్ట్ చేస్తారా, లేకపోతే జైల్లో పెడతారా, లేకపోతే రిమాండ్ పెడతారా అనేది ఇప్పుడు చెప్పలేము. కానీ ప్రజా కోర్టులో ఆయన ఒక దోషిగా నిలబెట్టాలనేది కాన్సెప్ట్. అంటే ఏంటి సార్ దీన్ని అర్థం ఏమన్నా చేసుకోవాలి మనం? అంటే నాకు జరిగింది మీకు కూడా జరిగితే బ్యాలెన్స్ అయిపోద్ది కదానండి. గతంలో ఒక ముఖ్య నేతకు జరిగింది కాబట్టి ఆపోజిట్లో ఇప్పుడు అదే చేస్తే కనుక ఆ విషయం పలచబడుతుంది. బట్ ఇద్దరి మీద ఉన్నది ఆరోపణలండి. గతంలో ఇప్పుడు ఆయన చేశాడని జనం నమ్మి ఉంటే ఆయన సీఎం అవడు, ఈయన చేశాడని కూడా జనం తెలుసండి, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అలాగే జస్టిస్ చివరికి కరెక్ట్గానే వస్తుంది. మధ్యలో ఏంటంటే ఒక కేసు ఎస్టాబ్లిష్ చేయడం, లేదా ఒక కేసు ఎస్టాబ్లిష్ చేయడం కాదు, కేసు పెట్టడం, దాని మీద కేసు పెట్టిన రోజునే ఆయన రిమాండ్లో ఉన్న అతను ఎవరినైనా సరే ఖైదీ అని చూపించడం. అసలు పబ్లిక్కి రిమాండ్ ఖైదీకి లేకపోతే కన్విక్షన్ పడిన ఖైదీకి డిఫరెన్స్ లేకుండా చేస్తుందండి. దానికి బాగా సహకరించేది మీడియానే. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు వండుకుంటున్నారు ఆ వంటని. రిమాండ్ ఖైదీ, విచారణలో ఉన్న ఖైదీ దేనికోసం అండి? ఆయన ఛార్జ్షీట్ ఫైల్ అయ్యే లోపల ఆయన పబ్లిక్ని కానీ లేదా పర్టికులర్ సాక్షులు కానీ ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడం కోసం, లేదా ఈయన వేరే చోటకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం, అంటే దేశం వదిలి వెళ్ళిపోవడం కానీ లేదా హైడ్ అయిపోవడం కానీ ఇలాంటివి జరగకుండా పోలీసు మన జ్యుడిషియల్ కస్టడీ ఉండడం కోసం రిమాండ్కి ఇస్తారు. రిమాండ్కి ఇచ్చిన ఖైదీ నేరం చేసేసాడని నిరూపించబడ్డవాడు కాదు, ఆయన ఏం కన్విక్టెడ్ కాదని, జస్ట్ రిమాండెడ్. దాన్ని పబ్లిక్లో ఈవేళ చూపించేది ఏంటంటే ఒక రిమాండ్కి పంపిస్తే అతను ఏదో జీవిత ఖైదీ చేస్తున్నట్టుగానే చూపిస్తుంది పబ్లిక్కి మీడియా. ఆ వ్యవస్థలో ఈ మార్పు రాకపోతే కనుక కొన్ని రోజులకి ప్రతి ఒక్కొక్క పరిస్థితిని బట్టి పోలీసు వారు ఎవరినైనా ఎంక్వైరీ చేయొచ్చు, ఎవరినైనా విచారణ తీసుకెళ్ళొచ్చు. ఒకసారి ఆయన మీద రిమాండ్ రిపోర్ట్ వెళ్తే ప్రైమా ఫేసీ ఉంటే అందులో ఒక కాల్ప్రిట్ మీద ప్రైమా ఫేసీ ఉన్నా ఎవరెవరైతే రిమాండ్ చేయబడ్డారో వాళ్ళందరినీ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళు జ్యుడిషియల్ ఆఫీసర్ రిమాండ్ చేస్తాడు. 14 days రిమాండ్ చేయడం జ్యుడిషియల్ ఆఫీసర్ ఆయన తప్పదండి, అది చేయాల్సిందే. కానీ ప్రాథమికంగా చేసి విచారణ జరిపించడం కోసం చేస్తాడు. ఒకవేళ ఇంకా ఎక్స్టెండ్ కావాలంటే ఒక ఎక్స్టెండ్ ఇస్తారు, కస్టడీ కావాలంటే కస్టడీ ఇస్తారు. ఇది ప్రొసీజర్లో భాగమే కానీ ఎక్స్టెండెడ్ కాదండి. కానీ దీన్ని ఎంతసేపు జ్యుడిషియల్ మీద రుద్దడం, జడ్జి ఏదో వ్యవస్థ తప్పు చేసింది, జ్యుడిషియల్ వ్యవస్థ తప్పు చేసిందని రుద్దడం కరెక్ట్ కాదండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చక్కని విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. రామారెడ్డి గారి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అనేది, లేదంటే వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి తమ మీద కక్ష తీర్చుకుంటున్నారు అనే వ్యవహారం చెప్తా ఉంది. దీని మీద మీ కామెంట్ ఏంటో ఖచ్చితంగా తెలియజేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.